శాస్త్రం వలన పాపమనగా ఎట్టుదో తెలియజేయుచున్నది. అంటే ధర్మశాస్త్రం అనేది పాపం అంటే ఏంటి అనేది మనకి తెలియజేస్తుంది. ట్రాఫిక్ రూల్స్ అనేవి ఎలా ప్రయాణం చెయ్యాలో చెబుతాయి. అంతే తప్ప మనల్ని ప్రయాణంలో మన బండి మీద ఉండి అవి సెల్ఫ్ డ్రైవింగ్ చెయ్యవు ట్రాఫిక్ రూల్స్. మీకు అర్థమవుతుందా? ఉదాహరణకి ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. నువ్వు లెఫ్ట్ సైడ్ నుంచే వెళ్ళాలి, రైట్ సైడ్ నుంచి వెళ్ళకూడదు. జీబ్రా క్రాసింగ్ వచ్చినప్పుడు ఆగాలి. ఆ జీబ్రా క్రాసింగ్ వచ్చినప్పుడు జనాలు రోడ్డు దాటుతున్నారు అనుకోండి, ఆగి వెళ్ళాలి. క్రాస్ చేసేసావంటే నువ్వు క్రాస్ చేసావు కనుక ఆటోమేటిక్గా సైడ్న ఉన్నటువంటి కెమెరాలు స్కాన్ చేసి నీకు ఫైన్ అనేది ఇంటికి పంపిస్తుంది. ఆటోమేటిక్గా మీ సేవకి వెళ్ళి కట్టాలి. ధర్మశాస్త్రానికి అనేది పాపం అనగా ఏంటో అనేది ఒక ట్రాఫిక్ రూల్స్గా మాత్రమే పెట్టబడింది. అవి డ్రైవింగ్ చేసే విధంగా నడపబడదు. మనల్ని జీవితాన్ని మనకి ఇచ్చే విధంగా ఉండదు. ధర్మశాస్త్రాన్ని మీరేడు అనుకోండి, ఒక ట్రాఫిక్ రూల్స్ ఏ విధంగా మీరితే ఫైన్ ఎలా పడుతుందో, ధర్మశాస్త్రాన్ని మీరు పాపం చేస్తే అప్పుడు దేవుడు బలిని ప్రవేశపెట్టాడు. ఏం చేశాడు? బలిని ప్రవేశపెట్టాడు. చిన్న పాపం చేస్తే చిన్న గువ్వ, ఇంకా కొంచెం పెద్ద పాపం చేస్తే మేకపిల్ల, గొర్రెపిల్ల, ఇంకా పెద్ద పాపం చేస్తే ఎద్దు, లేకపోతే కోడి అంటే హెన్న కాదు, కోడి అంటే ఈ పెద్ద ఎద్దు బలిని దహన బలిగా అర్పించాలి అనే రూల్ని పెట్టారనమాట. సో హెల్మెట్ లేకపోతే ఒక ఫైను, జీబ్రా క్రాసింగ్ చేస్తే ఒక ఫైను. అంటే 100 నుంచి 200, 300, 400, 1000, 2000, 10,000 కూడా ఫైన్లు ఉన్నాయి. అలా ఈ రూల్స్ అనేవి మనం ఎలా అయితే ఏర్పాటు చేసుకున్నామో, ఇశ్రాయేలుకు దేవుడు ధర్మశాస్త్రాన్ని మీరు ఎలా ఫాలో అవ్వండిరా నాయనా అని చెప్పేసి దేవుడు ఇవ్వడం జరిగింది. ధర్మశాస్త్రాన్ని మీరేవాడు ధర్మశాస్త్రంకు లోనై ఉన్నాడు. ధర్మశాస్త్రం పరంగా తీర్పు తీర్చబడి బలిని అర్పించాలి. సో ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడో చూడండి. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టుదో తెలియచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. అంటే ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం వేరేగా ఉంది, దేవుని నీతి వేరేగా ఉంది. అంటే ఇశ్రాయేలు ఫాలో అయ్యేది ఏంటి? ఇప్పటికి నెతన్యాహు ఇజ్రాయేల్ దేశంలో జరిగేది, పాలస్తీనాలో జరిగేది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని చదువుకుంటారు, ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతారు. అయితే ఆ ధర్మశాస్త్రం పాపమనగా తెలియజేస్తుంది తప్ప ధర్మశాస్త్రం మూలంగా ఏ మనుషులు నీతిమంతుడిగా తీర్చబడడు. కానీ దేవుని నీతి అనేది సెపరేట్గా బయలుపడుతున్నది అంటున్నాడు ఇక్కడ. దేవుని నీతి ధర్మశాస్త్రములకు వేరుగా బయలుపడుచున్నది. అంటే ధర్మశాస్త్రం వేరు, దేవుని నీతి వేరు. దేవుని నీతి బయలుపడుచున్నది ధర్మశాస్త్రం వ్యతిరేకంగా వేరుగా. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అంటే దీనికి ఎవరు సాక్ష్యం అని అంటే ధర్మశాస్త్రం సాక్ష్యం ఇస్తుంది, ప్రవక్తలు, ఆనాడు ఉన్నటువంటి ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రవక్త గురించి చెప్పినట్లయితే, నోవాహు దేవుని యందు కృప పొందినవాడు, ఈ తరం వారిలో నీ ఒక్కడవే నీతిమంతుడువు గనుక నేను నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షిస్తాను అన్నాడు. అంటే నోవాహు కాలానికి ధర్మశాస్త్రం లేదు, అయినా దేవుని నీతి ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపడ్డది చూడండి. నోవాహు విషయంలో నువ్వు నా దృష్టికి ఈ తరంలో నీ ఒక్కడవే నీతిమంతుడివి అన్నాడు. అంటే ధర్మశాస్త్రముకు వేరుగా నీతి బయలుపడుతున్నది. ఓకే, 22వ వచనం, అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలనదై అంటుంది. అది అంటే ఏంటి? అక్కడ అది అని ఉంది చూడండి. అక్కడ అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలనదై, అది అనగా నీతి. కింద నీతి గురించే కదా మనం చెప్పుకున్నాం. ఆ నీతి
యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలనదై. అంటే ఆ నీతి అనేది ఆఫీసులో పనిచేసిన వాళ్ళకి ఉంటుంది, లోకంలో ఉన్న వాళ్ళందరికీ నీతి ఉంటుంది. అవినీతి పరులు ఉంటారు, నీతి పరులు ఉంటారు. ఒక క్రైస్తవుడికి సంబంధించిన నాది మాత్రమే కాదు నీతి అనే పదం. మనం దీన్ని ఓన్ చేసుకోలేదు. నీతి అనే పదం అందరికి సంబంధించినది. కానీ ధర్మశాస్త్రం సంబంధమైనది వేరుగా దేవుని నీతి బయలుపడుతున్నది. అంటే దేవుని నీతి వేరేగా ఉంది. ఆ దేవుని నీతి గురించి చెప్తున్నాడు. ఆ నీతి అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై ఉండాలి. మీకున్న నీతి, మనకున్న నీతి ఎలా ఉండాలమ్మా? ఆ నీతి యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమదై ఉండాలి. నేను నీతిమంతుడిని, నేను ఏ పాపం చేయలేదు, లేకపోతే ఏ నేరం చేయలేదు, ఏ ఘోరం చేయలేదు, అయినా సరే నన్ను పట్టుకున్నారు, పోలీసులు పట్టుకున్నారు, లేకపోతే లోకంలో అంటుంటారు. ఆ నీతి వేరు. అది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అది. కానీ దేవుని నీతి ఎలా ఉండాలంటే యేసుక్రీస్తునందలిని విశ్వాస మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. అంటే ఎవరైతే దేవుని నమ్ముతారో, అబ్రహాము దేవుని నమ్మెను, ఏమైంది? అది నీతిగా ఎంచబడింది. ఇక్కడ ఏమంటున్నారు? నమ్మువారందరికీ దేవుని నీతి అయి ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారిని నమ్మువారందరికీ దేవుని నీతి అయి ఉన్నది. ఇప్పుడు మొదట ఆదాముని పుట్టించినప్పుడు నీతిమంతుడిగా పుట్టించాడే లేదా? అంటే ఏ పాపం లేదంటే నీతిమంతుడే కదా. నీతిమంతుడే. అప్పుడే పుట్టిన పాప నీతిమంతుడిగా పుట్టించాడు లేదా? పుట్టించాడు. కానీ పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత నీతిని తప్పుతున్నారు. అంటే అబద్ధమాడడం, లేకపోతే రకరకాల చూపులతోనూ బూతులతోనూ నీతి తప్పుతున్నారు. ఇప్పుడు ఈ మనిషి రక్షింపబడాలి అని అంటే ఎవరికైతే దేవుని నీతి ఆరోపింపబడుతుందో, ఎవరైతే దేవుని నీతిని తీసుకుంటారో వారు మాత్రమే రక్షింపబడతారు. అంటే ఇప్పుడు దేవుని నీతిని దానం చెయ్యాలి. దానం చేసి ఆ నీతిని మనం స్వీకరించామంటే మనకి రక్షణ నిశ్చయితగా ఉంటుంది. లోకానికి క్రైస్తవులకు ఉన్న తేడా ఏంటంటే దేవునికి నీతిని కలిగి ఉన్న వాళ్ళు క్రైస్తవుడు అయితే, లోకం అనేది వారికి సంబంధించిన నీతిని కలిగి ఉన్నారు వాళ్ళు. ముందు చెప్పాను నేను, నీతి అనేది ఎలా ఉండాలంటే అది యేసుక్రీస్తునందల విశ్వాసం మూలనదై ఉండాలి. ఆ నీతి దానము ద్వారా ఎవరైతే స్వీకరిస్తారో వారు రక్షణ పొందుతారు. మీకు తెలియాలంటే ఒక్క నిమిషం చూద్దాం. నెక్స్ట్ వచనం చూడండి. ఈ సమాజం దేవునితో సంబంధం లేకుండా, దేవునితో సమాధానం లేకుండా వేరుగా ఉంది దేవునికి. కాబట్టి ఈ సమాజం అనగా మానవునికి దేవునికి సంబంధాన్ని కలిపే విధంగా వారికి దేవునితో సమాధానపరచబడాలి. రోమా పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. రోమా పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి, విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామని అందరూ చాలాసార్లు చెప్పడం విన్నారు, మనం విన్నాం. కింద చూడండి, మనం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. అంటే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతుంటే ఎవరెవరికి సమాధానం కలుగుతుంది? దేవునికి మనకి కూడా సమాధానం కలుగుతుంది. ఇప్పుడు దేవునికి మనకి కూడా మధ్యలో ఉగ్రత ఉండేది. పూర్వం నీకు రక్షణ లేనప్పుడు దేవునికి నీకు కూడా ఉగ్రత ఉండేది. ఉగ్రత కుమారులుగా ఉన్నాం. అది రోమాపత్రిక 9:9లో ఉంటుంది, 5వ అధ్యాయం 9లో ఉంటుంది. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా, అనగా యేసుక్రీస్తు ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడ్డాం.
ఎవరితో సమాధానపరచబడి? దేవునితో సమాధానపరచబడి. ఇప్పుడు కోర్టు కేసులు ఉంటాయి కదా, మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాం. కోర్టు కేసులు అవతలోళ్ళు మన మీద కేసు వేసారనుకోండి, అవతలోళ్ళు మన మీద కేసు వేసినప్పుడు మనం కొంచెం ఉగ్రతలో ఉన్నట్టే, మన వైపు న్యాయం ఉన్నా కానీ ఆ కేసు తేలే వరకు మనసులో బాధ అలా ఉంటానే ఉంటుంది ఉంటుంది కదా. సో దేవుడు నాకు సాయం చేస్తాడు, దేవుని మీద నమ్మకం ఉంటాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో ఓ మాట అంటాడు, ఒక చోట ఉంటుంది, మత్తయి సువార్తలో ఉంటుంది, నీ ప్రతివాది న్యాయవాది దగ్గరికి వెళ్ళి శిక్షణ ఖరారు చేయకముందే కాసు చెల్లించి బెయిల్ తెచ్చుకో అంటాడు. అంటే బెయిల్ అంటే ఇంకా చెప్పాలంటే నీ ప్రతివాదితో వాడు కేసు వేసి నిన్ను న్యాయసభకి వీడ్చక ముందే వాడితో నువ్వు సమాధాన పడగానే ఏమవుతుందంటే నువ్వు అక్కడ కాసు చెల్లించక్కర్లేదు, బెయిల్ తీసుకొని అవసరం లేదు, జైలుకి కూడా వెళ్ళక్కర్లేదు. అంటే ప్రతివాదితో నువ్వు సమాధాన పడితే సెటిల్మెంట్ చేసుకున్నావు అనుకో, ఏమవుతుందంటే వెంటనే ఇవన్నీ ఉండవు అని యేసుక్రీస్తు వారు ఈ ఇద్దరికి వివాదం వచ్చినప్పుడు చెప్తాడనమాట. నీ ప్రతివాదితో నువ్వు సమాధాన పడిపో ముందే అని అంటాడు. మనం పాపం చేసి దేవుడు మనకు ప్రతివాది అయిపోయాడు, దేవునితో సమాధానం లేదు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే మనం విశ్వాసించామో, కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పరచబడ్డాము. ఇద్దరు కొట్టుకున్న తర్వాత, తీర్పు అయిపోయిన తర్వాత ఇద్దరు రెండు చేతులు కలిపి సమాధానం పెడతారు కదా. అంటే యేసుక్రీస్తు వారు దేవునికి నరునికి మధ్యవర్తి కాబట్టి, ఇదిగో దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఈ కుమారుని నిమిత్తం నా రక్తాన్ని చిందించాను తండ్రి, ఈ బిడ్డను నేను ఈ బిడ్డగా స్వీకరించు, దానికి నేను హామీ. బెయిల్ ఇస్తారు చూడండి, జైల్లో అరెస్ట్ చేసిన తర్వాత ఇతను రిలీజ్ చేయండి, దానికి నేను హామీ అంటారు చూసారా. అలా మన అపరాధుల నిమిత్తం పాపముల నిమిత్తం ఆయన సిలువుకి అప్పగించబడ్డాడు. రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదవండి. రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తమును అనగా యేసుక్రీస్తు వారు ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడును. ఎందుకు లేపబడ్డాడు ఆయన? చచ్చిపోయింది యేసుక్రీస్తు వారు మన అపరాధం నిమిత్తం ఆయన మీద వేసుకుని చనిపోయాడు. తిరిగి ఎందుకు లేపబడ్డాడు? మన నీతిమంతులుగా తీర్చబడుటకు. అట్ ది సేమ్ టైం మనం దేవునితో సమాధాన పడుటకు. మనం దేవునితో సమాధాన పడితే ఉగ్రత కింద ఉన్నామా? మనం ఉగ్రత కింద ఉండం. అంటే ప్రతివాదితో మనం సమాధాన పడ్డాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన రేపొద్దున మనకి ఉగ్రత, అంటే ఆ విధమైన ఉగ్రత, దేవుని ఉగ్రత వేరు, మనసులో కొంత ఇది బాధ అనేది పోద్ది అనమాట. ప్రతివాదితో మనం ఎప్పుడైతే సమాధాన పడ్డామో, అర్థమైందా? సో అది, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై, జాగ్రత్తగా చూడండి, రెండో వచనం 5 రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై, అంటే ఎప్పుడైతే ఆయన విశ్వసిస్తున్నామో, విశ్వసించిన వెంటనే కృపలోనికి ప్రవేశిస్తున్నాం. అర్థమైందా పాయింట్? యేసుక్రీస్తు వారు నా పాపల నిమిత్తం అపరాధుల నిమిత్తం అప్పగింపబడి నన్ను నీతిమంతులుగా చేటుకి తిరిగి లేచాడు అని విశ్వసించడం. అలా విశ్వసించిన తర్వాత ఆ విశ్వాసం వల్ల దీంట్లో ప్రవేశిస్తున్నాం, మనం కృపలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ కృప అనే భావన ధర్మశాస్త్రంలో ఉన్న వాళ్ళకి లేదు. కానీ యేసుక్రీస్తు వారిని సొంత రక్షణగా అంగీకరించిన వారికి మాత్రమే ఈ కృపలోనికి ప్రవేశించే అర్హత దేవుడు కల్పించాడు. అర్థమైందా? ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండాలి, అంటే ఇందులో కృపలో నిలిచి ఉండాలి. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అవును, మనకు అతిశయం వస్తుంది. ఎందుకంటే
ఇట్టి అతిశయం యేసుక్రీస్తు వారు మనకు కలిగి ఉన్నాము, దేవుడితో సమాధాన పడ్డామని అతిశయం జనరల్గా వస్తుంది, అతిశయపడవచ్చు ఆ విషయంలో. నెక్స్ట్ కిందకు వస్తులోకి 10వ వచనం, 10వ వచనం, రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల. మనం శత్రువులమయ్యామా? ఒకప్పుడు శత్రువులమై ఉండాం. లోకం దేవునితో శత్రుత్వాన్ని కలిగి ఉంది, అవునా కదా? దేవునితో ఎవడైతే సమాధాన పరచబడడో వాడు దేవునికి శత్రువు. మనం దేవునికి శత్రువా? కాదు, మన శత్రువులు కాదు. ఒకప్పుడు మనం శత్రువులమై ఉన్నాం. ఏలయనగా శత్రువులై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై యేసుక్రీస్తు జీవించుట చేత మరి నిత్యముగా రక్షింపబడుదుము. యేసుక్రీస్తు వారు జీవించుట చేత ఏమవుతుంది? మనము కూడా జీవిస్తాం. ఆయనతో సమాధానపరచబడ్డాం కదా. మనం సమాధానపరచబడిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏ విధంగా జీవించారో మనము కూడా జీవిస్తాం. ఏమైంది? మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి కృపలో ప్రవేశించి దేవునితో సమాధానపరచబడ్డాం. దేవునితో సమాధానపరచబడిన మనము దేవునితో శత్రుత్వాన్ని యేసుక్రీస్తు వారు వచ్చి తెగ్గొడేశాడు. శత్రుత్వం లేదు ఇంకా ఎవరితో. మన యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉన్నాడో శత్రుత్వం లేకుండా తెగ్గొడేశాడు. ఆ శత్రుత్వాన్ని తెగ్గొడేసిన తర్వాత సమాధాన పరచబడిన ఎడల ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు కదా. ఆయన జీవించడం చేత నువ్వు జీవిస్తున్నావు అంటున్నాడు ఇక్కడ. ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. దేవునితో సమాధానపరచబడిన వారమే ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారా మనం సమాధాన స్థితి పొంది ఉన్నాము. మనకి ఏం కావాలి? మనసులోనే కోట్ల ఆస్తి ఉంది చాలామందికి. ఎవరికి? ఒక ప్రపంచంలో కోటీశ్వర్లు అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అనిల్ అంబానీ కానీ. అంతేందుకు మన ఊర్లో కోటీశ్వర్లు అనేవాళ్ళు, లక్షాధికారులు అనేవాళ్ళు కూడా ఉన్నారు. మనలో లక్షాధికారులు, కోటీశ్వర్లు అనేవాళ్ళు ఉన్నారు. దేశంలో ఎంతోమంది ఉన్నారు. వారిని అడగండి, సమాధాన స్థితి నీకు ఉందా అని. సమాధాన స్థితి ఉండదు. కానీ దీని ద్వారా మాత్రం సమాధాన స్థితి వస్తుంది. చూడండి ఇక్కడ. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. సమాధాన స్థితి, మనసులో చాలా ప్రశాంతత, దేవునితో సమాధాన పడ్డాం. అమ్మయ్య, ఇంక చాలు. బ్రతుకున్న దేవుని కోసం, క్రీస్తు కొరకే చనిపోయినా ఆయనతో సమాధానపరచబడ్డాను కాబట్టి ఉగ్రత పిల్లలుగా మనం లేము, వెలుగు కుమారులుగా ఉన్నాము అనే విషయాన్ని మనం గ్రహిస్తాం. కాబట్టి మరి పేతురని ఉన్నాడు, ఇంకా చెప్పాలి. తర్వాత అవకాశం ఉన్నప్పుడు తర్వాత చూద్దాం. దేవుడు మరి ఇప్పటి వరకు ఈ విధంగా దేవుడు నడిపించిన విధానం బట్టి నీకు ఆయనకి వందనములు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామండి. చెప్పబడిన ఈ మాటలు మీ అందరి హృదయాల్లో ఫలింపచేసే విధంగా చేయాలని కోరుకుంటూ నా మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.